హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణలో మరి జూన్ 18 నుంచి టెట్ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. మరి ఆల్రెడీ ఏపీలో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి తెలంగాణలో టెట్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ మరి ఇతరత్ర నోటిఫికేషన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టెట్ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఎస్సి మనం మోడల్ స్కూల్స్ అయినా గురుకుల అయినా డిఎస్సిలోనైనా సరే జాబ్ అచీవ్ చేయడం కోసం టెట్ వెయిటేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మరి టెట్లో కీ రోల్ ప్లే చేసేటటువంటి సైకాలజీ, దాన్ని మనం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అని చెప్పేసి చెప్తాం. 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ షార్ట్ టైంలో లాస్ట్ మినిట్లో ఖచ్చితంగా బిట్స్ వచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి మనం ఈ బిట్స్ ద్వారా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి క్విక్ రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో తీసుకుంటే కంపల్సరీగా 1 మార్క్ వచ్చేటువంటి టాపిక్ ఏదని చెప్పేసి అంటే కాన్ఫ్లిక్ట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కాన్ఫ్లిక్ట్ ఇది మనకి యూనిట్ 1లో 4th టాపిక్లో అడ్జస్ట్మెంట్ అండ్ మెంటల్ హెల్త్ అనే టాపిక్లో మనకు ఉంటుంది కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి కంపల్సరీగా 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. మరి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి, డిఎస్సి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, గురుకుల ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, మరి సైకాలజీ అయినా, పర్స్పెక్టివ్స్ అయినా, పెడగాగీస్ అయినా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇంపార్టెంట్ వీడియో ఖచ్చితంగా 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో కాన్ఫ్లిక్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్? సో కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కన్ఫ్యూజియస్ స్టేట్ ఆఫ్ ద ఇండివిజువల్ టు సెలెక్ట్ one object among two goals, to select one among two goals. సో 2 డిఫరెంట్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు సో ఆ పర్సన్ ఫేస్ చేసేటటువంటి కన్ఫ్యూజియస్ స్టేట్, టెన్స్ స్టేట్, సో ఎమోషనల్ స్టేట్ని మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. సో 2 గోల్స్ ఉంటాయి, రెండిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఆ రెండిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఫేస్ చేసేటటువంటి దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్లో ఆ ఇండివిజువల్ ఫేస్ చేసేటటువంటి కన్ఫ్యూజియస్ స్టేటు, టెన్స్ స్టేటు, ఎమోషనల్ కండిషన్ని మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. సో కాన్ఫ్లిక్ట్ అనేది పర్సన్లో ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది, టెన్షన్ని క్రియేట్ చేస్తుంది, ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది, డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. అంటే కాన్ఫ్లిక్ట్ రెఫర్స్ టు ఇట్ ఈజ్ ఏ టెన్స్ స్టేట్, ఆర్ ఇట్ ఈజ్ an emotional state, or it is a pressureful state of the individual to select one goal among 2 different goals. To select one goal among between 2 different goals. 2 డిఫరెంట్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు సో ఇండివిజువల్ ఫేస్ చేసేటువంటి కాన్ఫ్లిక్ట్ని మనం ఏమని చెప్తామని అంటే సిచ్యువేషన్నే కాన్ఫ్లిక్ట్ అంటాం. సో జనరల్గా కాన్ఫ్లిక్ట్ ఆర్ 4 types. సో ద ఫెమిలియర్ సైకాలజిస్ట్ కర్ట్ లెవిన్ classified the conflict into 4 types. So they are first one approach conflict. They are first one ఏదంటే approach conflict. approach conflict అంటే ఏం చెప్తామని చెప్పేసి అంటే సో 2 పాజిటివ్ గోల్స్, ఆ 2 అట్రాక్టివ్ గోల్స్, సో వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఇండివిజువల్ దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ని ఏమని చెప్తామంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. సో దీన్నే పాజిటివ్ కాన్ఫ్లిక్ట్ అని కూడా చెప్తాం. 2 అట్రాక్టివ్ గోల్స్, 2 ఇష్టమైన కాన్సెప్ట్స్, సో రెండిట్లో ఒకదాన్నే సెలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. మరి అప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సెకండ్ వన్ ఏదంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్? సో అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటని చెప్పేసి అంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఒక ఆబ్జెక్ట్, జనరల్గా మన టెక్స్ట్ బుక్లో ఏమని చెప్తారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ద కన్ఫ్యూజియస్ స్టేట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు సెలెక్ట్ వన్ గోల్ బిట్వీన్ వన్ అట్రాక్టివ్ అండ్ వన్ నాన్ అట్రాక్టివ్ అని చెప్పేసి చెప్తారు. బట్ అది
ఖచ్చితంగా అది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్రాక్టివ్ నాన్ అట్రాక్టివ్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఎందుకు, కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంటుంది? నాన్ అట్రాక్టివ్ నాన్ సెలెక్ట్ చేసుకుంటారా? సెలెక్ట్ చేసుకోరు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక అట్రాక్టివ్ గోల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తే అక్కడ ఒక నెగిటివ్ కండిషన్ ఉంటుంది. సో ఒక పాజిటివ్ సిచ్యువేషన్ ఉంటుంది, పాజిటివ్ గోల్ ఉంటుంది, ఆ పాజిటివ్ గోల్ సెలెక్ట్ చేసుకొని ట్రై చేస్తే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో పాజిటివ్ గోల్ ఉందని సెలెక్ట్ చేసుకోవాలా, మరి నెగిటివ్ కండిషన్స్ ఉన్నాయని విత్డ్రా అవ్వాలా అని ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. అలాగే థర్డ్ వన్ ఏదని చెప్పేసి అంటే అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో రెండు నాన్ అట్రాక్టివ్ గోల్స్. మరి రెండు నాన్ అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఇష్టం లేదు బట్ కంపల్సరీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తారని అంటే అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ మన ఏదని చెప్పేసి అంటే డ్యూయల్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో రెండు పాజిటివ్స్ ఒక నెగిటివ్ ఉన్నటువంటి రెండు గోల్స్ ఉంటే, 2 పాజిటివ్స్ ఉంటాయి, ఒక నెగిటివ్ ఉంటుంది. అలాంటి రెండు గోల్స్ ఉండేటప్పుడు వాటిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తారని అంటే డ్యూయల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తారు. ఇలా కాన్ఫ్లిక్ట్ని కట్ లెవెన్ అనే సైకాలజిస్ట్ 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. సో దీనిలో తెలంగాణ టెట్ ఆర్ డిఎస్సి, మరి ఏపీ డిఎస్సిలో కూడా ఎస్జిటి స్టూడెంట్స్, ఇంకా మనకి ఇంగ్లీషు మిగతా సబ్జెక్ట్స్ టీజీటీ పీజీటీ వాటిలో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఇందులో ప్రీవియస్గా డిఎస్సిలో టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రమేష్ వాంట్స్ టు ఈట్ ద ఫ్రూట్ ఈజ్ ఆన్ ద ట్రీ బట్ ఫియర్స్ దట్ he may fall down if he climbs the tree. If he climbs the tree, Ramesh wants to eat the fruit. He is on the tree, but he fears that he may fall down if he climbs the tree. So here the conflict is. So వాడు చెట్టెక్కి ఫ్రూట్ తీసుకోవాలనుకుంటున్నాడు, అట్ ద సేమ్ టైం చెట్టెక్కితే పడిపోతానేమో అని భయపడుతున్నాడు. సో జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో ఒక పాజిటివ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఒక పాజిటివ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఒక పాజిటివ్ గోల్ ఉంటుంది. ఆ పాజిటివ్ గోల్ని అచీవ్ చేద్దామని ట్రై చేస్తే ఒక నెగిటివ్ కాన్సెప్ట్ ఉంటుంది. మరి పాజిటివ్ గోల్ ఉందని ముందుకు వెళ్ళాలా, మరి నెగిటివ్ సిచ్యువేషన్ ఉందని వెనక్కి రావాలా అని వచ్చేటువంటి సిచ్యువేషన్నే అక్కడ టెన్స్తో కూడిన ఎమోషనల్ సిచ్యువేషన్ని మనం ఏమని చెప్తామంటే కాన్ఫ్లిక్ట్. మరి ఇక్కడ ఒక పాజిటివ్, మరి అట్ ద సేమ్ టైం ఒక నెగిటివ్ కండిషన్. మరి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వీటిలో వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్ మనం ఏమని చెప్పుకున్నాం? అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఆప్షన్స్ అప్రోచ్ ఇచ్చారు, అవాయిడెన్స్ ఇచ్చారు, అప్రోచ్ అవాయిడెన్స్ ఇచ్చారు, అప్రోచ్. సో అప్రోచ్ అవాయిడెన్స్, అప్రోచ్, డ్యూయల్ అప్రోచ్. సో ఇక్కడ మనకి ఒక పాజిటివ్ సిచ్యువేషన్ ఉంది, దాన్ని అచీవ్ చేయాలని ట్రై చేస్తే ఒక నెగిటివ్ కండిషన్ ఉంది. సో కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇక్కడ మనకి ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఏదని చెప్పేసి అంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాంగో ట్రీ ఎక్కి ఫ్రూట్ తీసుకోవాలని ఉంది, అట్ ద సేమ్ టైం ట్రీ ఎక్కితే పడిపోతానేమని భయం ఉంది. సో కాబట్టి ఒక పాజిటివ్ గోల్ ఉంది, దానికోసం అటెంప్ట్ చేస్తే నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ అవుతుందనేమో టెన్షన్ ఉంది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తారని అంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ ఏదంటే ఏ బాయ్ విత్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పాస్డ్ 10th class. సో నౌ he was to choose either MPC or BPC. Here conflict. సో ఒక బాయ్కి మ్యాథ్స్ సైన్స్ రెండిట్లో కూడా ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉంది, 10th పాస్ అయ్యాడు. మరి రెండు ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఎంపీసీయా బైపీసీయా దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? రెండు తీసుకోవచ్చు కదా, కుదురుతుందా? కుదరదు, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఇష్టమే కానీ రెండు అట్రాక్టివే,
మరి 2 అట్రాక్టివ్లో 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మరి 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు మనం ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్పాం? అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. సో హియర్ ఆన్సరు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. సో 2 అట్రాక్టివ్ గోల్స్ ఉంటే అందులో ఒకదాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామని అంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. మరి థర్డ్ క్వశ్చన్, రవి neither likes to do homework nor wants to be scolded by teacher. So Ravi neither likes to do homework nor wants to be scolded by teacher. So Ravi neither wants to do homework. So homework చేయాలనుకోలేదు. At the same time nor wants to be scolded by teacher. సో అలాగని టీచర్తో స్కోల్డ్ చేయబడడం కూడా ఇష్టం లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేసేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి? సో 2 చేయకుండా ఉండలేడు కదా. సో 2 ఇష్టం లేదు, అయితే హోంవర్క్ చేయాలి, లేకపోతే టీచర్తో తిట్లు తినాలి. హోంవర్క్ చేయాలని లేదు, టీచర్తో తిట్లు తినాలని లేదు, 2 ఇష్టం లేదు. సో 2 నాన్ అట్రాక్టివ్ గోల్స్. ఈ 2 నాన్ అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. మరి 2 నాన్ అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ చేసేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తారని చెప్పేసి అంటే, సో 2 నాన్ అట్రాక్టివ్ 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒక సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే అప్రోచ్ 2 నాన్ అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఏమని చెప్తాం? అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. 2 నాన్ అట్రాక్టివ్ గోల్స్ ఒకదాన్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామని అంటే అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ వన్, ఏ గర్ల్ ఈక్వల్లీ లవ్స్ హర్ పేరెంట్స్ అండ్ ఆస్క్డ్ వెదర్ షీ లైక్స్ మదర్ ఆర్ ఫాదర్ అండ్ టు టెల్ ఓన్లీ వన్ నేమ్. The conflict faced by the girl in this situation. A girl equally loves her parents. So equally loves her parents and she asked whether she likes mother or father and to tell only one name. So parents ఇద్దరిని ఈక్వల్గా లవ్ చేస్తుంది, నీకు మదర్ ఇష్టమా ఫాదర్ ఇష్టమా అని ఒక్క పేరే చెప్పాలన్నారు. మరి ఆ ఒక్క పేరే చెప్పాలని అడిగినప్పుడు ద కాన్ఫ్లిక్ట్ ఫేస్డ్ బై ద గర్ల్ ఇన్ ది సిచ్యువేషన్. మరి ఈ సిచ్యువేషన్లో గర్ల్ ఫేస్ చేసేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి అని చెప్పేసి అంటే, సో ఇక్కడ మనం ఏం చేయి, ఇద్దరిని ఈక్వల్గా లవ్ చేస్తుంది అంటే ఇద్దరూ కూడా ఇష్టమే, అంటే 2 అట్రాక్టివ్ గోల్స్. సో 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ మనం ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో 2 అట్రాక్టివ్ గోల్స్ 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామండి? సో అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. 2 అట్రాక్టివ్ గోల్స్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏమని చెప్తామంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ వన్, ఏ స్టూడెంట్ న్యూ ద ఆన్సర్స్ టు బోత్ ద క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ బట్ ఓన్లీ వన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్. ద కాన్ఫ్లిక్ట్ ఫేస్డ్ బై ద స్టూడెంట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో a student knew the answers to both the questions given in the examination but only one has to be answered. The conflict faced by the student in this situation. So 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, మరి 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినప్పుడు ఒకటి మాత్రమే ఆన్సర్ చేయాలి. మరి 2 తెలుసు, ఒకటే ఆన్సర్ చేయాలి. సో 2 వచ్చు, ఒకటే ఆన్సర్ చేయాలి. అప్పుడు 2 అట్రాక్టివ్. సో 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి 2 అట్రాక్టివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ అయ్యేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదని చెప్పేసి అంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. 2 వచ్చు, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మరి ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ ఏదని చెప్పేసి అంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్, చైతన్య వాంట్స్ టు అపోజ్ హిజ్ బాస్ బట్ హీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ హిజ్ జాబ్. సో చైతన్య వాంట్స్ టు అపోజ్ హిజ్ బాస్. సో బాస్ను అపోజ్ చేయాలని ఉంది, అట్ ద సేమ్ టైం బట్ హీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ హిజ్ జాబ్. సో జాబ్ పోతాదేమని భయం ఉంది.
మరి హియర్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ సో ఒకటి అట్రాక్టివ్, బాస్ను అపోజ్ చేయాలని ఉంది, మరి అట్ ద సేమ్ టైం జాబ్ పోతుందేమో భయం ఉంది. సో ఒక అట్రాక్టివ్ గోల్ ఉంది, దానికోసం ట్రై చేస్తే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వస్తుందేమో భయం ఉంది. మరి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, సో పాజిటివ్ నెగిటివ్ గోల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఫేస్ అయ్యేటువంటి కాన్ఫ్లిక్ట్ మనం ఏమని చెప్తామని అంటే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో ఇది సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్గా మనకి టెట్ డిఎస్సిస్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో కాబట్టి టీజీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దీని మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని టీజీటీ పీజీటీ రాస్తున్న ఏపీ డిఎస్సి స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో మన పిఐఈ సైకాలజీ కోర్స్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 499 రూపీస్కే పర్చేజ్ చేసుకోండి. ఇంకా మీకు రిమైనింగ్ ఎగ్జామ్స్ ఇంకా 10 to 15 days టైం ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.